చిట్టి అలవాట్లు పెద్ద ప్రయోజనాలు అనే చిన్ని నీతి కథను చూద్దాం. చిన్ని 6 ఏళ్ల చిలిపి పాప. అమ్మమ్మ కథలు చెప్పే బుద్ధిమంతురాలు. ఒకరోజు ఉదయం చిన్ని అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంది. అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రోజు అలా తొందరగా లెగుస్తావు ఎందుకు? అని అంది చిన్ని. అమ్మ ఇలా అంది. అమ్మ, తెల్లవారినప్పుడు లేవడం అంటే మనం రోజంతా ఉత్సాహంగా ఉండటమే. ఇది మంచి అలవాటు. చిన్ని ఇంకా ఏమైనా మంచి అలవాట్లు చెప్పు అమ్మమ్మ. అమ్మమ్మ చెప్తాను విను చిన్ని అని అంది అమ్మమ్మ. మొదటిది, పడుకోకముందు పుస్తకం చదవటం. అది నీ బుద్ధిని పెంచుతుంది. రెండవది, చేతులు కడుక్కొని తినడం. జబ్బుల నుండి దూరంగా ఉంచుతుంది. మూడవది, ఒకరికొకరు సహాయం చేసుకోవటం. మంచి మనసును పెంచుతుంది. ఇంకా నాలుగవది, తినేటప్పుడు మొబైల్ చూడకపోవడం. అప్పుడు తినే భోజనం రుచి కూడా మంచిగా అనిపిస్తుంది. ఓహో, బాగుంది అమ్మమ్మ. ఇప్పటి నుంచి నేను ఉదయాన్నే లేస్తాను, స్కూల్కి వెళ్తాను, చేతులు కడుక్కొని తింటాను. అమ్మమ్మ ఇలా అంది. అయితే నా చిన్ని బంగారం అయిపోతుంది. నువ్వు మంచి అలవాట్లు పెంచుకుంటే నువ్వు అందరికీ ఆదర్శంగా మారతావు. ఈ కథలోని నీతిని చూద్దాం. చిన్నప్పటి నుండి మంచి అలవాట్లు పెంచుకోవడం వలన మనం ఆరోగ్యంగా, ఆనందంగా, అందరికీ ఆదర్శవంతంగా ఉండగలుగుతాము.